సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. ఆ శుభవార్త ఎన్ని రోజులు కూడా తీరలేదని చాలా వరకు కూడా విచారంగా ఉన్నావు. అలాంటి ఒక శుభవార్త వినే మంచి సమయం అనేది ఆసన్నమైంది తల్లి. ఒక్కసారి విన్నావంటే కనుక నా మాటలన్నీ నీకే అర్థమవుతుంది. నేను ఇచ్చిన మాటని జవదాటన తల్లి ఎప్పటికీ కూడా అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరము కూడా రోజు కూడా అండి ఏదో ఒక విషయం గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము. అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఆలోచించే ప్రతి విషయము కూడా ఏమై ఉంటుంది అని అంటే, తెల్లవారుజామున మనకి ఏదైతే అవసరమో ఒక మనీ గురించి, రావాల్సిన మనీ అనేది మనకి రావాలని కానీ, లేదంటే కనుక రావాల్సిన ఒక వ్యక్తి గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి ఒక విషయం కానీ, లేదంటే ఒక మంచి జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మంచి జాబ్ వెతుకుతూ ఉన్నాను, నాకు అసలు ఎలాంటి ఒక ఆఫీస్లో వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియటం లేదు. ఒక ఫ్రెండ్స్ మూలంగా నేను ఒకళ్ళని అడిగాను, నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. వాళ్ళు కనుక కాల్ చేస్తే బాగుండని, లేదంటే కనుక ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను, నాకు ఒక 2 రౌండ్స్ అయిపోయాక 3rd రౌండ్లో ఉన్నాను, నాకు ఆఫర్ లెటర్ కోసం నేను ఈ రౌండ్లో సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నానని అనుకునే వాళ్ళకి కానీ, నిజంగా ఏదో ఒక శుభవార్త కోసం మనం ఎదురు చూస్తూనే ఉంటామండి. కానీ అలాంటి ఒక శుభవార్త అనేది పలానా టైంలో మనం ఎదురు చూసిన టైంలో కనుక మనకి దక్కకపోతే ఎంత విచారిస్తామో, ఎంత డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఎదురు చూస్తామనేది మనకు తెలుసు. అలాంటి ఒక విషయంలో జరగకపోతే కనుక, అలాంటి ఒక సందర్భంలో జరగకపోతే కనుక మనకి మంచి సమయం అనేది ఇంకా రాలేదు, ఇంకా కూడా రాబోయే సమయం అనేది ఇంకా కూడా అనుకూలంగా ఉంటుంది అని అర్థం అండి. ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో బాబా అసలు మీరు నాకు ఇలాంటి ఒక అవకాశం ఇవ్వకుండా ఉండరు అని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు బాబా, అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, చాలా ఎదురు చూశాను బాబా, ఈరోజు ఖచ్చితంగా పలానా వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుందని కానీ, ఒక జాబ్ గురించి కానీ, లేదంటే మనీ చాలా అర్జెంట్ అండి, ఒక 1 lakh 2 lakhs లేదంటే అట్లీస్ట్ ఒక 10,000 అయినా సరే మనం అర్జెంటుగా కావాలని ఒక మనిషిని అడుగుతాము, అతను మార్నింగ్ కాల్ చేసి తీసుకొచ్చి ఇస్తానమ్మా అని చెప్తారు. అలాంటి వాళ్ళు రాకపోయినా సరే ఎంతో బాధపడుతూ ఉంటామండి. కానీ దానికి అన్నిటికీ కూడా ఒక సమయం అనేది, మంచి టైం అనేది కనుక మనకు కలిసి వస్తే నిజంగా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, దానికి తగిన హార్డ్ వర్క్ తగిన ప్రతిఫలం అనేది మనం పొందుతున్నామా అని అంటే కనుక మనం డౌట్గానే చెప్పవచ్చండి. చాలామంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. కానీ దానికి కారణం ఏంటి అని అంటే కనుక ఆ దేవుడు ఆశీస్సులు కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి మన హార్డ్ వర్క్తో పాటు. అలాంటి ఆశీస్సులు ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి? నిజంగా అండి ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది. ఒక ఊర్లో అండి ఒక భక్తురాలు, ఆవిడ నిజంగా అండి తన కూతురు పెళ్లి కోసం నిజంగా పలానా టైంకి తనకు ఉన్న ఒక సొంత ఇంటిని అమ్మి పెళ్లి చేయాలని తను అనుకుంటుందండి. కానీ ఆ సొంత ఇంటిని, ఆ ఇంటిని అమ్మితేనే తన డబ్బుని తీసుకురాగలదు. తన కూతురు పెళ్లిని చేయటం కోసం ఇంత బంగారం పెడతామని, పెళ్లి ఖర్చుల కోసమని మనం ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా, అలాగే తనకి కొంత అమౌంట్ కావాలి అని చెప్పేసి ఆ ఇల్లు, సొంత ఇల్లు కూడా అమ్మేసి అయినా సరే పెళ్లి చేయాలని అనుకుంటుందండి. కానీ ఎంతోమందికి ట్రై చేస్తూ ఉన్నారు, ఎవరు కూడా వచ్చేసి చూసి వెళుతున్నారు, కానీ మళ్ళీ చెప్తామమ్మా, ఫోన్ చేస్తామని అంటున్నారు, కానీ అది ఫిక్స్ అవ్వటం లేదు, ఎవరు కొంటామని ముందుకు రావట్లేదు. అలాంటి టైంలో పెళ్లి టైం అనేది దగ్గరకు వచ్చేస్తుంది, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ఎందువల్లనంటే టైం ఎలాగైనా సరే ఇల్లు అమ్మేస్తాము, డబ్బు వచ్చేస్తుంది, మ్యారేజ్ చేసేయగలను అన్న ఆలోచనతో, నమ్మకంతో తను ఆ బేరం పెడుతుంది ఇల్లు. కానీ అండి మనం అనుకుంటూ ఉంటాం, ఈ ఇల్లు కనుక అమ్మలేకపోతే ఆ పెట్టుకున్న ముహూర్త టైంకి మనం ఏం చేయాలి, వేరే దారి లేదు, వేరే సోర్స్ లేదు, ఆ ఇల్లు తప్ప వాళ్ళకి వేరే సోర్స్ లేదు. అటువంటి టైంలో ఎంత టెన్షన్ పడతాం, అయ్యో బాబా ఇంకా ఒక వారం రోజులే ఉంది, ఇంకొక 10 రోజులే ఉంది బాబా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి
ఎంతో బాధపడుతూ బాబా ఈ తెల్లవారి లేసేసరికైనా సరే ఇంకా నాకు 2 రోజులే ఉంది, 3 రోజులే ఉందని కూడా చాలా టెన్షన్ పడ్డ టైంలో ఎన్నో సమయాల్లో మనం మిస్ అవుతూ ఉంటామండి. మనం అనుకున్న టైంకి బేరం కుదరకపోవటం, దానివల్ల ఇంకా వేరే వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకొని ఇంకా అర్జెంటుగా మనీ కోసం మనం ఎవరి దగ్గరైనా సరే కొంత వడ్డీ అయినా పర్వాలేదు, మాకు డబ్బు చేతికి అందితే చాలనుకొని ఒక 10 రూపాయల వడ్డీకైనా సరే మనం డబ్బులు అప్పు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక సిచ్యువేషన్ తనకు వచ్చేసిందండి. ఎందువల్లంటే పెట్టిన ముహూర్తానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే ఈ సంబంధం అనేది కనుక చెడిపోతుందని, వాళ్ళు వద్దనేస్తారేమో అని ఆవిడకి భయం వేసి ఒక ఆయన దగ్గర ఆ ఇంటి మీద అప్పు తీసుకుందండి. ఈ ఇంటి మీద అప్పు తీసుకున్నా కూడా ఎంత వడ్డీ అయితే కట్టలేక కదా ఇల్లు అమ్మేద్దామని అనుకున్నారు. కానీ అటువంటి సమయంలో అమ్మలేకుండా ఉన్న పరిస్థితిలో వాళ్ళు వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితి. 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదని వడ్డీకి తీసుకున్నారండి. అప్పటి నుంచి అంటే బాబా మీద తనకి కోపం. ఎందువల్లనంటే తనకి నిజంగా ఈ పెళ్లి సమయానికి తను బాబా ఎలాగైనా సరే మంచి బేరం కుదురుతుంది, ఇంకా ఇల్లమ్మంగా పెళ్లి చేయంగా డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చులా అని అనుకుంటున్న వాళ్ళకి ఆ ఇల్లు అమ్ముడుపోలేదు. తను అప్పు తీసుకొని ఆ పెళ్లి చేసిందండి. ఇంకా అప్పు అది వడ్డీ కట్టాలి, మన అవసరానికి 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదు అని చెప్పి తీసేసుకున్నామే. పెళ్లి చక్కగా సక్సెస్ఫుల్గా పెళ్లి చేసేసారండి. చాలా విజయవంతంగా పెళ్లి అయిపోయింది. ఆ అమ్మాయి అల్లుడు గారిని ఇంటికి పంపించేశారు. ఇంకా ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి, ఇంకా ఏం చేయాలి బాబా, నాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని చెప్పేసి ఆ వడ్డీ కట్టే వాళ్ళకి 1 నెల కట్టారు, 2 నెలలు కట్టారు, 3వ నెల నుంచి ఆ వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడ్డారండి. అప్పుడు బాబా దిగొచ్చారండి. నిజంగా అండి మనందరము ఎలా దిగొచ్చారనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ ఇల్లు అమ్ముడుపోలేదు, ఎంత తక్కువ రేటు వచ్చినా సరే అవసరానికి ఇల్లు అమ్మేద్దామని అనుకున్న వాళ్ళకి నిజంగా అండి బాబా వాళ్ళు అనుకున్న రేటు కంటే 3 రెట్లండి ఆ ఇల్లు అమ్ముడుపోవటానికి అవకాశం, సమయం అనేది అలా ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా కంగారు పడిపోయి ఈ సమయంలో మనకు అయిపోవాలి అని అంటే దాంట్లో లాస్ వచ్చినా పర్లేదు మనకు అయిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ 3 రెట్లండి, 3 రెట్లు లాభం అనేది ఆ ఇంటి మీద తనకు వచ్చిందనమాట. పలానా వాళ్ళు వచ్చారు, అమ్మ మీరు ఇల్లు అమ్ముతానని చెప్పారు కదా, ఇలాగ మేము పేపర్లో చూసాము, మాకు పలానా వాళ్ళు కూడా చెప్పారు ఇలాగా, మేము వాళ్ళ ద్వారా వస్తున్నాము, మేము ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నాము, ఎంత అమౌంట్ అని చెప్పినప్పుడు అయ్యా మీరే చెప్పండి అని చెప్తే వాళ్ళు అనుకున్న దానికంటే 3 రెట్లు ఇల్లు అమ్మకానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. అలాంటి ఒక సమయాన్ని బాబా కల్పిస్తారనమాట మనకి. మనం ఎప్పుడు కూడా ఒక సమయం అనేది కుదరలేదు, మనం అనుకున్న టైం కుదరలేదని ఇబ్బంది పడిపోయి బాధపడుతున్న విషయం అనేది కరెక్టే. కానీ దాని వెనకాల ఒక మంచి ఇంకా కూడా సంతోషపడే ఒక శుభవార్తని వినబోతున్నాం కాబట్టి అలాంటి ఒక కష్టం వస్తుందని అనుకోవాలి. కానీ దాన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగానే ఉండాలి. అంతేగాని బాబాని నిందించడమో పక్కన వాళ్ళని నిందించడమో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అలా గనక తిట్టుకుంటానో మిగతా వాళ్ళని దూషిస్తూ ఉంటే ఇంకా కర్మఫలాలు మనకి పెరిగిపోతూ ఉంటాయండి. అందువల్ల ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వినే శుభవార్త వినవలసిన టైం అనేది ఇప్పుడు వచ్చింది తల్లి. ఇన్ని రోజుల నుంచి జరగలేదని బాధపడుతూ ఉన్నావు కదా, ఆ సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే 10 రెట్లు నేను చేసిస్తాను, నీకు నా మీద నమ్మకంతో విను అని చెప్పారు అని అంటే అందుకు కారణం ఇదేనండి. నిజంగా ఆయన ఇచ్చిన మాట ఎప్పటికీ కూడా జవదాటరు అనడానికి బాబా ఎన్నో రకాల అద్భుతాలని మనందరికీ చేసి చూపిస్తున్నారు. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.